వెల్కమ్ టు సునీల నిలయం. ఈరోజు మనం తంజావూర్ బృహదీశ్వర ఆలయానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి తిరుచిరాపల్లి ఉంది కదా, శ్రీరంగం టెంపుల్, అక్కడికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి తమిళ్ వాళ్ళు ఈ గుడిని పెరుగు దయ్యార్ కోయిల్ అంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి శివయ్య పేరు బృహదీశ్వరుడు, అమ్మవారి పేరు బృహదీశ్వరీదేవి, లేకపోతే బృహన్నాయకి తాయార్ అంటారు వాళ్ళు. ఆ గుడికి మనం వెళ్తున్నాం. ఇది ఆ గుడి అనమాట. ఇది రాజరాజ చోళుడు, ఆ చోళులు నిర్మించినటువంటి గుడి ఇది. ఇది 11వ శతాబ్దంలో నిర్మించారనమాట. ఇది యునెస్కో వారసత్వ సంపద కింద దీన్ని ప్రకటించారు. ఇప్పుడు ఇది ప్రపంచ వారసత్వ సంపద. అన్నిటికంటే మన ఇండియాలో ఉన్నటువంటి పెద్ద దేవాలయాల్లో ఇది కూడా ఒకటి అని చెప్తూ ఉంటారనమాట. దీని చరిత్ర కోసం పోయినట్టయితే రాజరాజ చోళుడు అనేటటువంటి చోళరాజు ఈ గుడిని నిర్మించాడని చెప్పాను కదా ఇందాకే. ఆయన ఏంటంటే ఎక్కడా లేనటువంటి పెద్ద శివలింగాన్ని ఇక్కడ స్థాపించాలి, ఎవ్వరూ కట్టనటువంటి విధంగా ఒక పెద్ద గుడిని కట్టాలి అని సంకల్పించుకున్నారనమాట. ఇదిగోండి ఆ గుడి అంతా కూడా పైనుంచి ఇలాగా మంచిగా ఇలా వేసి పెట్టారనమాట. మనం చూస్తే బయట హిస్టరీ అంతా కూడా రాసి పెట్టారు ఆ ఎంట్రన్స్లోనే. అదంతా చూసుకోవచ్చు మనం ఎలా వెళ్తున్నాం ఏంటి అని చెప్పని. పెద్ద పెద్ద గుడి అసలు అది అక్కడ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తల ఎత్తి చూసినంత వస్తుందన్నమాట. అంత పెద్దది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శివయ్య యొక్క పొడవు చాలా పెద్ద శివలింగం అని చెప్పాను కదా. ఈ శివయ్య ఎత్తు లోపల 3.7 మీటర్లు, వెడల్పు వచ్చేసేసి 5 మీటర్లు. ఈ శివయ్యకు అభిషేకం చేయాలి అంటే విశేషమైన రోజుల్లో పెద్ద పెద్ద ల్యాడర్లు వేసుకొని పంతులు గారులందరూ కూడా చేస్తారనమాట. అంత పెద్ద శివయ్య ఉంటారు ఇక్కడ. అక్కడంతా కూడా మనకి ఆ గుడి మీద ఉన్నటువంటి అన్నీ కూడా మార్కండేయ పురాణము, ఆ రాజరాజ చోళుడు పట్టాభిషేకం చేస్తుంటే సాక్షాత్తు శివయ్యే ఉండి చేస్తున్నట్టుగా అవన్నీ కూడా శిల్పాలన్నీ కూడా చెక్కి ఉంచారు. అసలు అక్కడ అమ్మవారు కూడా చాలా బాగుంటుంది, చాలా విశేషమైనటువంటి అమ్మవారు. అసలు అలా పిలుస్తుందేమో అన్నట్టు ఉంటుంది అమ్మవారి కళ, అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నంది గురించి చెప్పాలి అంటే ఆ నంది కూడా 20 టన్నుల ఒకటే ఒక శిల అనమాట, ఏకశిలతో నిర్మించారు. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే శిల్పశైలి. దాని ఎత్తు 2.7 మీటర్లు, వెడల్పు 2.5 మీటర్లు. అంత బాగుంటుందన్నమాట. బయట నందికి కూడా నిత్యము గుడిలో దేవుడికి నైవేద్యం అయితే పెడతారు వాళ్ళు కంపల్సరీగా. ఇదిగోండి ఇప్పుడు మనం చూడబోతున్నాం, చూడండి అసలు ఈ నందీశ్వరులు. ఇదిగో ఇది ఇందాక నేను చెప్పినటువంటి నంది. ఆ నంది మండపం చూడండి ఎంత బాగా, అసలు అది అలా చూస్తే ఎదురుగా ఉంటుంది శివయ్యకి. చూడండి ఎలా ఉన్నారో పెద్ద నందీశ్వరులు. ఏకశిల, ఒకే ఒక శిలతో చెక్కారనమాట నందీశ్వరుణ్ణి. ఎంత అద్భుతంగా ఉంటారో ఏమో, చాలా బాగుంటుంది. నంది మండపం ఇది, పెద్ద మండపం, ఇట్లా అరుగులాగా ఉండి ఇట్లా. అదిగో నంది గురించి కూడా అక్కడ వివరాలన్నీ రాశారు, చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఇది వాస్తు పరంగా చెప్పాలి అంటే ఆగమ శాస్త్ర ప్రకారంగా, వాస్తు ప్రకారంగా, ఆగమ శాస్త్రాలలో వాస్తుని ఏ విధంగా అయితే చెప్పారో దాని ప్రకారంగా 100% ఏమాత్రం తప్పకుండా నిర్మింపజేశారనమాట ఆయన రాజరాజ చోళుడు. వాస్తు శిల్పి పేరు వచ్చేసి కుంజర రాజరాజ పెరుందాచర్ అనేటటువంటి ఆయన. ఇప్పుడు గణపతి స్థపతి అని ఇప్పటి కాలంలో మనం వింటున్నాం కదా, వాళ్ళ పూర్వీకులు అనమాట, వాళ్ళ పరంపరలో వచ్చినటువంటి ఆయనే గణపతి స్థపతి. అంతా కూడా అది గ్రానైట్తోనే నిర్మించారు మొత్తము. ఈ మొత్తం గుడి నిర్మించడానికి 5 సంవత్సరాల కాలం పట్టిందంట. 1003వ సంవత్సరంలో మొదలు పెడితే 1010వ సంవత్సరంలో పూర్తయిందట ఇది. నెక్స్ట్ ఆ గుడి చుట్టూరా కూడా ఆ తమిళనాడులో ఉన్నటువంటి భరతనాట్యం ఉంది కదా, శిల్పకళలు, అవన్నీ కూడా చెక్కి ఉంచారనమాట, అలా జీవం ముట్టిపడేలాగా.
ఆ మూర్తులందరూ కూడా మనం ఇలాగా ఎంటర్ అవుతూనే చక్కగా గణేష్ వీళ్ళందరూ ఉన్నారనమాట, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ ఉన్నారు. అక్కడ విశేషంగా పూజలు జరుగుతున్నాయి చూసారా. ఆ పూజలు ఏమిటంటే ఒక పర్టికులర్ డే రోజు ఆ రాహుకాల సమయంలో అమ్మవారికి ఇక్కడ వారాహిదేవి ఉంది చూసారా. ఆ వారాహిదేవికి ఈమె వారాహిదేవి. ఈ వారాహిదేవికి వాళ్ళ చెట్టుకు ముడుపు కట్టేసి ఇక్కడ అందరూ కూడా అది చూసారా, ఇది రాహుకాలం పూజ అలా చేస్తారనమాట. వాళ్ళు తమిళ వాళ్ళ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అసలు వారాహి అమ్మవారు చాలా విశేషమైనటువంటి తల్లి. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి తల్లి కనుక ఇంకా విశేషం. పిల్లలు లేని వాళ్ళందరూ కూడా ఆ చెట్టు ఇదిగో చూడండి, చూపిస్తాను. ఆ చెట్టు ఉంది చూడండి. ఆ చెట్టుకు ముడుపు కట్టి అక్కడ రాహుకాలం పూజ చేసుకుంటారనమాట. ఇది ఆ గుడి యొక్క విశేషము. ఆ గుడి యొక్క నీడ స్ట్రెయిట్గానే పడుతుందంటే అంత హైట్ ఉంటుంది కనుక దాని సూర్యుడు ఇట్లా వచ్చినప్పుడు దాని నీడ దాని కిందనే పడుతుంది తప్పించి ఇంకా పక్కకు పడదు అని చెప్తారంటే తలెత్తి చూస్తే ఎత్తినంత మేర కనపడుతుంది. అంత మేర నైవేద్యం పెడుతున్నారు చూసారు పంతులు గారు. ఎంత అద్భుతం చూడండి, అసలు ఆకాశంలోకి ఉన్నట్టు కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్ద గోపురం పైన ఉన్నటువంటిది ఆ టోమ్ ఉంటుంది కదా, ఆ గర్భగుడి పైన ఆ రాయి అక్కడ కనిపిస్తుంది చూడ. ఆ రాయి అది వచ్చేసి 80 టన్నుల బరువు అంట, గ్రానైటే మొత్తం అంతా కూడా. ఈ యొక్క ప్రాకారం అంటే ఈ గుడి గోపురం యొక్క హైటు 240 మీటర్లు పొడవు, 125 మీటర్ల వెడల్పు. అమ్మవారి పేరు బృహన్నాయకి బృహదీశ్వరి దేవి. ఈ తల్లి ఎంతో విశేషం. ఇక్కడంతా కూడా చక్కగా మార్కండేయ వృత్తాంతం అదంతా కూడా చెక్కి ఉన్నారు శిల్పాలు. తల్లి ఎంతో అందంగా ఉంటుంది, చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా దర్శించండి అమ్మవారిని. మన బృహదీశ్వర ఆలయానికి వెళ్ళేటటువంటి వైపు కుడివైపు ఉంటుంది అన్నమాట తల్లి. ఫస్ట్ దర్శనం తల్లి, అది ఈ గుడి. ఓన్లీ ఇంకా లోపలికి ఫోటోగ్రాఫ్ అలో చేయరు కదా, బయట ఒక చిత్రపటాన్ని వేసి ఉంచారనమాట వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ లోపలే చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టారు వీళ్ళు ట్రైబ్ వాళ్ళది. ఇదిగో ఇది ఆ టెంపుల్ చూడండి. కుడివైపు అమ్మవారు వస్తారు చూడండి. ఇప్పుడు ఈ శిల్పాలన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ కూడా అమ్మవారి గుడిలో కూడా. లోపలికి ఫోటో అలో చేసింటే మంచిగా అమ్మవారిని చూపిద్దును, కానీ ఫోటో కూడా అమ్మవారిలాగా ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. అందుకు నేను ఇంకా తీశాను.
ఇక్కడ ఏపీ నుంచి వచ్చారంట వీళ్ళు డాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి. చూసారా ఎలా డాన్స్ చేస్తున్నారో. టీచర్ తీసుకొచ్చారనమాట స్టూడెంట్స్ను. చెప్పాను కదా గుడి చుట్టూరా కూచిపూడివి అవన్నీ కూడా ఉన్నాయని. వాళ్ళని తీసుకొచ్చారంట ఒక టూర్ లాగా. వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తున్నారు చూడండి. ఇదిగో ఇప్పుడు మనం చెప్పులు పెట్టుకోవటానికి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ వాళ్ళు ఒక్కో జతకి కొంచెం డబ్బులు ఛార్జ్ చేశారు. ఒక బ్యాగ్ లాంటిది ఇస్తారు. మనం ఎంతమంది వెళ్తే అంతమందికి అన్ని జతలకు ఆ బ్యాగు తీసుకోవాలన్నమాట. ఇదే అది ఆ సైడ్కి ఉంటుంది. అందరి చెప్పులు ఇక్కడే వదిలేసే లోపలికి వెళ్ళాలి. ఇంకా ఈ పక్కకే ట్రైబ్స్ ఇండియా అని చెప్పని గవర్నమెంట్దే ఉంటుంది అన్నమాట. ట్రైబల్ వాళ్ళు చేస్తారు కదా. చక్కగా బ్యాగులు, స్పైసెస్, ఆర్నమెంట్స్, నెక్స్ట్ వచ్చేసి బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట. పర్వాలేదు, రీజనబుల్గానే అనిపించింది నాకు. తేనె అట్లాంటిది కూడా ఉంది. వాళ్ళు ట్రైబ్స్ వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా అట్లా. అందుకు సరదాగా ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ అది చేస్తే మనము వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది కదా. ట్రైబ్స్ ఇండియా అది అనమాట. ఇది ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంటుంది. అది చీర చూసారా ఎంత బాగుందో. నేను చూశాను చీరలు అయితే చాలా ప్యూర్గా అనిపిస్తున్నాయి. చాలా బాగున్నాయి. బ్యాగులు ఒకటి, నెక్స్ట్ మనము చిన్న చిన్న ఆర్నమెంట్లు ఏదైనా ఫ్యాన్సీగా వేసుకుంటాం కదా అవి, కొంచెం బౌల్ లాంటివి, హ్యాండ్ బ్యాగులు ఇవి చూసారా డెకరేటివ్ పీసెస్. ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. గవ్వలతో చేశారు వాళ్ళు. ఇదిగో ఇవి చూసారా ఇవి మెళ్ళ వేసుకుని ఎంత బాగున్నాయో. ఇదైతే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇదిగో ఇవన్నీ కూడా అట్లా ఫ్యాన్సీగా కొంచెం డ్రెస్ వేసుకున్నప్పుడు మనం పిల్లలు వేసుకుంటే బాగుంటుంది కదా. రకరకాల ప్లేసుల్లో తయారు చేసినటువంటి ట్రైబ్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టారన్నమాట. ఇక్కడ మనం కొంచెం షాపింగ్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్. ఇది చూసారా హనీ, ప్యూర్ హనీ. స్పైసెస్ కూడా ఉన్నాయి చూడు మళ్ళీ. అదిగో అన్నీ అవే బాటిల్స్ అవన్నీ కూడా. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి తంజావూరులో చూసేది ఏంటంటే ఒకటి సరస్వతి మహల్, రెండు బెల్ టవర్ అన్నమాట. పెద్దగా ఉంది కదా అదొకటి. ఈ సరస్వతి మహల్ ఇది అన్నమాట. ఇది సరస్వతి మహల్. ఇక్కడ రోజు కూడా 3ంటికి షో వేస్తారట. అదే మేము ఇంకా టైం అయిపోయింది, మేము దానికి ఏమీ ఉండలేదు. ఆ పక్కనే మ్యూజియం ఉంది. అంటే రాజులు వాళ్ళందరూ కూడా వాడినవి, అప్పుడున్నవి పురాతన వస్తువులన్నీ కూడా కొన్ని తవ్వకాలు దొరికినవి అవి పక్కనే పెట్టి ఉంచారు. అవి కూడా చూపించాను. తిరగలి అదంతా కూడా పెద్ద పెద్దవి దంచేవి, గ్లాసులు వాళ్ళు తాగేవి అవన్నీ కూడా ఇక్కడనే గవర్నమెంట్ వాళ్ళది. తంజావూరువి అమ్ముతున్నారు అన్నమాట వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళే. అవన్నీ కూడా చూడొచ్చు. మనం తంజావూరులో చూసేది ముఖ్యంగా ఇవే. ఇంకా మనం తంజావూరు పెయింట్లు కొనుక్కోవాలి అంటే కొంచెం అథెంటిక్ ఉండాలి అంటే కనుక ఈ గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళు వేయించినవే అమ్ముతున్నారు. మనం ఆర్డర్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకొని చేయిస్తాము అని చెప్పని అన్నారు. నా మటుకు నేనైతే కొంచెం గవర్నమెంట్ దగ్గర తీసుకోవడం బెటర్ ఏమో అన్నట్టు నా ఒపీనియన్. ఇంకొకటి ఈ బెల్ టవర్ అని ఉంది కదా, ఈ బెల్ టవర్ను చోళులు వెళ్ళిపోయిన తర్వాత మరాఠాలు అంటే మనకు ఛత్రపతి శివాజీ ఉన్నారు కదా వాళ్ళు పరిపాలించారన్నమాట. అప్పుడు ఈ బెల్ టవర్ కట్టుకున్నట్ట. ఇది నేను చెప్పాను కదా శ్రీరంగానికి దగ్గరలో ఉంటుంది అని చెప్పిన. ఇదిగో ఇదే అది బెల్ టవర్. అక్కడి నుంచి పై నుంచి శ్రీరంగనాథన్ని దండం పెట్టుకునే వాళ్ళంట భోజనం సమయంలో. అట్లాగా పొద్దున్నే లేచినప్పుడు అట్లాగా స్వామిని అటువైపు తిరిగి నమస్కారం చేసుకునే వాళ్ళంట. అది ఆ బెల్ టవర్ యొక్క విశేషం. ఇదిగోండి ఇప్పుడేమో ఇది మ్యూజియము. అది రాజులు ఆ కాలంలో వాడినటువంటి వస్తువులు అన్నమాట. ఇవన్నీ కూడా బల్లెము అలాగా అన్ని వస్తువులు. కొంచెంగా తీసుకుంటారు డబ్బులు, టోకెను టికెట్ తీసేసుకొని మనం సరదాగా అవన్నీ కూడా ఒకసారి అట్లా చూడొచ్చు అనమాట. అప్పట్లో ఏం వాడారు ఆ రాళ్ళు చూడు, చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా
అవన్నీ కూడా అదే తుపాకీలో పెట్టి ఇట్లా పేల్చేది అవన్నీ కూడా ఏవో కొన్ని దొరికినవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకున్నారనమాట. ఇప్పుడిప్పుడు అన్నీ ఎవరెవరి రాజుల కాలంలో, బ్రిటిషర్ల కాలంలో అట్లా అన్ని రకరకాల రోజుల్లో ఉండేటివన్నీ కూడా ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా చూస్తాం. ఇవన్నీ కూడా మన అమ్మమ్మలు అప్పుడు పెద్ద పూర్వకాలంలో వాడుకున్నటువంటి వస్తువులు అనమాట. ఇవన్నీ కూడా అప్పట్లో రాజులు వాళ్ళందరూ కూడా తంజావూరు పెయింట్ అదిగో చూసారా, ఇది తంజావూరు పెయింట్. ఇది పెయింట్ కూడా అప్పట్లో వేసింది అది. అవన్నీ కూడా పెట్టి ఉంచారు. మనం ఒరిజినల్ తంజావూరు ఆర్ట్ ఎట్లుంటుందో అట్లా చూడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఇది అది ఇగో శంకు. నెక్స్ట్ మనం అగో చూసారా శంకులన్నీ, మసాలా నూరుకునే బండ ఇవన్నీ కూడా ఉన్నాయి. హుక్కా తాగేది ఇదిగో ఇది మసాలా బండ, మసాలాలు నూరుకునే రుబ్బురు పత్రం రుబ్బులు నూరి అదిగో గంధం తీసుకునేది, ఇది గంధం నూరుకునే బండ. నెక్స్ట్ తిరగలి, మేమేమో ఇసురు రాయి అంటాం దాన్ని, ఇసిరేది రాయి, దాన్ని వేసి ఇసిరేది. పెద్ద పెద్ద రాయి దగ్గర నుంచి చిన్న చిన్న రాయి వరకు భూమిలో ఏవి దొరికితే అవి తీసుకొచ్చి పెట్టారు తవ్వకాలలో ఉండేటివి. అప్పటి రాజుల కాలంలో వాడుకున్నవి అన్నీ కూడా అవి పోవు కదా, ఇంకా రాళ్ళు అవి అంటే శాశ్వతం కదా. అది ధాన్యం దంచుకోవడానికి రోళ్ళు చూసారా ఎలా ఉంటాయో, అలా డబల్ ఉండి మనం వడ్లు అది దంచేటప్పుడు కింద పడిపోకుండా అలా చక్కగా ప్రొటెక్షన్ లాగా అది పైన అనమాట. అప్పట్లో అట్లా ఉండేటి. ఈ రోజు నాకు కూడా తెలుసు, మా ఊర్లో కూడా ఉండేది, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. అది చిన్నది రోకల బండ, పెద్దదేమో రోకలి. ఇక్కడ నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, పిల్లలకు తెలియవు కదా. మన జనరేషన్లో వాళ్ళకే కొంచెం కొంచెం తెలిసి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వచ్చినటువంటి పిల్లలకి అసలు ఇట్లాంటి ఐడియా కూడా ఉండవు కదా. అందుకు నేను వాళ్ళకి చెప్తున్నా, ఇలా చిన్నగా ఉన్నదేమో రోకల బండ, పెద్దగా ఉన్నదేమో రోకలి దంచేది, అలా చెప్తున్నాను. ఆ బొమ్మలు అవన్నీ కూడా. అదిగో పాత్రలు చూసారా, అదిగో పాత్రలన్నీ కూడా ఇత్తడివి, రాగివి, బరువుగా ఉన్నాయి బాగా. ఇది చూడండి గంగాలం, నీళ్ళు పోసుకునేది పెద్ద గంగాలం ఉంటుంది కదా, అది. అన్నీ కూడా పిల్లలకు చెప్తున్నా, ఇట్లా నాన్న ఇవి ఇట్లా ఉపయోగం, ఇట్లా చేసుకుంటాం, ఇట్లా వాడుకునేది అని. అది పెట్టె చూడండి, పెద్ద పెట్టె చూసారా, దాచుకునేది. అప్పుడంతా పెట్టెలో పెట్టుకునేది, ఏమన్నా సరే బీరువాళ్ళు అవి ఉండేటివి కాదు కదా, అలా పెట్టెల్లో పెట్టుకునేవాళ్ళు. చీరలు కానీ అలాంటివన్నీ కూడా. ఇదిగో ఇదేమో డబ్బులు దాచుకునే లాకర్ అనమాట, బీరువా అంటాం. చాలా బరువు ఉంటుంది ఇది. ఇది మా ఇంట్లో కూడా ఉండేది, మా మామయ్య వాళ్ళ ఇంట్లో, పెద్ద మామయ్య దగ్గర ఉండేది. ఇది చాలా బాగుంది, ఎప్పుడైనా ఊరు వెళ్తే నేను చూపిస్తాను. ఇది చాలా సేఫ్టీ లాకర్. ఇప్పుడు ఏమో వచ్చాయని, ఇది పూర్వం ఇలా ఉండేది డబ్బులు దాచుకునే లాకర్. ఇది పన్నీర్ చల్లేది, ఇది ప్లేట్ భోజనం చేసేది. ఇవి గంటలు ఇటు అటు కట్టుకున్నవి. ఇవన్నీ ఏమో చిన్న చిన్న అవన్నీ అప్పుడు కాలంలో వాడినటువన్నీ రాజులందరూ. చూడు ఇది కూడా అద్దులు రాసుకోవడానికి ఇంపార్టెంట్ అయినవి, పేపర్లు అవి దాచుకునే వాళ్ళు కదా, ఎంత వచ్చింది ఏమి అని. ఆ బాక్స్ అనమాట ఇది. చూడండి ఎంత బాగా డిజైన్ అంతా కూడా. లాకులు చూడండి ఇక్కడ అప్పట్లోనే ఇలాగా చేసుకున్నారు వాళ్ళు. ఈ లెగ్స్ కూడా చూడండి అసలు ఎలిఫెంట్ లాగా, ఎలిఫెంట్ ఇది ఫేస్, ఎలిఫెంట్ ఫేస్. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. వుడ్కే కార్వింగ్. ఇదిగో నేనేమో రాణులు మేకప్ అవి పెట్టుకునేవాళ్ళు కదా, ఇవి అవి ఈ బాక్సులు అన్నీ అవే. వాళ్ళు కాంబోలో వేసుకోవడానికి ఆకులు ఒక్కలు పెట్టుకునేవి. ఇది బాక్స్, ఇదేమో మేకప్ బాక్స్. ఇది కూడా అదే మేకప్, దానికి అద్దం ఉంటుంది. అది అక్కడ ఉండేవన్నీ కూడా అవే అనమాట. అందరూ తాంబూలం వేసుకునేవాళ్ళు కదా, ఆకులు ఒక్కలు అలా పెట్టుకునేవాళ్ళు. వీటిల్లో చిన్న వాటిల్లో జ్యువెలరీ పెట్టుకునేవాళ్ళు అలాగా.
గంటలు శనకర్రలు అన్ని పూజ చేసుకోవాలి. మన స్వామి సుబ్రహ్మణ్య స్వామి కుండలన్నింటిలో కూడాను ధాన్యం అది పోసి పెట్టుకుంటారు కదా, అవి వాటికి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కూడా ధాన్యం పెద్దగా ఎక్కువ నిల్వ చేసుకోవడానికి ఇవి వాడేవాళ్ళు, పెద్ద పెద్దవి. మనం బస్తాలోంచి ఎలా అయితే నిల్వ పెద్ద పెద్దగా చేసుకుంటామో అలాగే వాళ్ళు ఇలా చేసుకునేవాళ్ళు ధాన్యం. ఇలాగా తంజావూరులో పిల్లలు మేము 4 మెంబర్స్ అలా ఒకరోజు స్పెండ్ చేసామన్నమాట. చాలా హ్యాపీగా అన్నీ చూసుకుంటూ. మీకు కూడా ఇది కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి అందరూ కూడా తంజావూరుకు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.